రామజన్మభూమిలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ముందే అయోధ్య రాముడి విగ్రహ దివ్యమంగళ రూపం బయటకొచ్చింది. గర్భగుడిలోకి చేర్చక ముందే కళ్లకు ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఉన్న రాముడి విగ్రహం ఫోటోలు శుక్రవారం నెట్టింట వైరల్గా మారాయి. దీన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తీవ్రంగా పరిగణించి ఇందుకు బాధ్యులను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. అయోధ్య రామమందిర వేడుక జరిగే తేదీ సమీపించింది. విగ్రహ ప్రాణ ప్రతిష్టను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే దర్శనం, ప్రసాదం, ఫోటోలు అంటూ ప్రజలను కొంతమంది బురుడీ కుట్టిస్తున్నారు. వేడుకకు సంబంధించి తప్పుడు సమాచార వ్యాప్తిపై కేంద్రం అప్రమత్తమైంది. రామ మందిర కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి తప్పుడు, మోసపూరిత సమాచారాన్ని ప్రచారం చేయకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలకు ఆదేశాలు జారీ చేసింది. అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దీక్ష పాటిస్తున్నారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకుంటున్నారు. నేల మీద కేవలం దుప్పటి వేసుకుని నిద్రిస్తున్నారు. అంతేకాదు గోపూజ చేయటం, గోవులకు ఆహారం ఇవ్వటంతో పాటు మత గ్రంథాల్లో సూచించిన ప్రకారం అన్నదానం, వస్త్రదానం లాంటివి చేస్తున్నారు. రామ భక్తుడైన మోడీ కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు. అయోధ్యలో రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ దృష్ట్యా ఈ నెల 22న సెలవు ప్రకటిస్తూ మహారాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది. అదేవిధంగా పుదుచ్చేరి ప్రభుత్వం సైతం ఆ రోజు సెలవు ప్రకటించింది. మధ్యప్రదేశ్, త్రిపుర, గుజరాత్ రాష్ట్రాలు సోమవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి.